నాటుకోడి రుచే సపరేట్. దీంతో నాటుకోడిని తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. నాటుకోడికి డిమాండ్ ఉండడంతో నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. కేజీ 500 సేల్ చేస్తూ లాభాలు పొందుతున్నాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ రౌఫ్ నాటుకోళ్ల పెంపకం చేపట్టాడు. తన వ్యవసాయ క్షేత్రంలో స్పెషల్గా ఓ షెడ్ వేసి అందులో నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. 40 గ్రాముల బేబీ 90 రూపాయలకు తీసుకొచ్చాడు. 5 నెలలుగా నాటుకోళ్లను పెంచుతున్నారు. ఒక్కో కోడి ఒక్కో కేజీ నుంచి కేజీన్నర వెయిట్ వరకు పెరిగాయి. పూర్తిగా ఒకే రకమైనటువంటి ఈ నాటుకోళ్లను పెంచుతున్నారు. కోళ్ల ఎదుగుదలకు ప్రత్యేకంగా దాన వేస్తున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా పెంచడంతో కోళ్లు ఫ్రీగా ఎగురుతూ మంచి వాతావరణంలో ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. నాటుకోళ్లకు మార్కెట్లో మంచి ధర, డిమాండ్ ఉండడంతో నాటుకోళ్లు పెంచాలనే ఆలోచన వచ్చిందని అబ్దుల్ రౌఫ్ లోకల్ 18తో తెలిపారు. అబ్దుల్ రౌఫ్ అన్న నాటుకోడి బిజినెస్ చేస్తున్నాను. 500 తీసుకొచ్చిన 90 రూపీస్ పర్ హెడ్ తీసుకొచ్చిన 40 గ్రామ్స్ పిల్లలు ఉంటారు. అవి 4-5 మంత్స్ నుంచి పెంచుతున్నాను. ఇప్పుడు కిలో పైన అయిందన్న. ఇంకా 15 డేస్ తర్వాత అమ్ముతా. 500 రూపీస్ పర్ కేజీ పోతుంది మార్కెట్ లో. అయితే హోల్సేల్ మార్కెట్, రిటైల్ 650 ఏమో ఉంది. పోషణ అన్న దానా తీసుకొస్తా. 1800 రూపీస్ కుంటలు ఉంటది దానా. ఇంకా వేస్టేజ్ వెజిటేబుల్స్, ఇంకా తారీ హోటల్లో వేస్టేజ్ ఉంటుంది, అదే వేస్తున్నా. లాభాలు అయితే బాగానే ఉంటాయి అన్న. పర్ కేజీ 200 రూపీస్ మిగులుతాయి అనుకుంటున్నా. అన్ని ఖర్చులు 200 రూపీస్ మిగులుతాయి. బాగానే ఉంటది అన్న. ఇక జంగల్ కదా ఇది, ఊరు బయటనే మంచిగా ఉంటుంది. ఒకటే బ్రాండ్ ఉందన్న, సొనాలి బ్రాండ్ ఉంది. సొనాలినే 500 ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నా. ఇప్పుడు పెంచుతా. ఇది 15 డేస్ తర్వాత అమ్మేసి పెంచుస్తా.